జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇరాన్కు అలాగే అమెరికాకు మధ్యన ఉద్రిక్తతలు దశాబ్దాలుగా కొనసాగుతా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ వివాదం అనేది తీవ్రతరం అయిపోయి ప్రత్యక్ష యుద్ధానికైతే దారితీసింది. ఫిబ్రవరి 8వ తేదీన అమెరికా అలాగే ఇజ్రాయెల్ దళాలు కలిసి ఇరాన్ పైన భారీ వైమానిక దాడులను అయితే ప్రారంభించాయి. ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఇరాన్ అణు సామర్థ్యాలను పెంచుకోవడం, దూరశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయడం అన్నమాట. వీటిని అడ్డుకోవడమే అమెరికా అసలు లక్ష్యం అని చెప్పేసి ప్రకటించింది. అంటే ఇప్పుడు ఇరాన్కు వచ్చేసి ప్రధానమైన టార్గెట్ వచ్చేసి అమెరికా అలాగే ఇజ్రాయెల్ అనమాట. సరే, అమెరికా ఇంకా దూరంగా ఉన్నది కాబట్టి దాన్ని చేయలేకపోవచ్చు, కానీ ఇజ్రాయెల్ దగ్గరలోనే ఉంటది. ఒకవేళ ఇరాన్ దేశం గనక అణుబాంబులు తయారు చేసుకునింది అనుకో, ఇక ఇజ్రాయెల్ అయితే గాడికి వదిలిపెట్టుకోవాల్సింది ఆశలన్నీ కూడా. అంటే ఇజ్రాయెల్ మీద పక్కాగా దాడి చేస్తారన్నమాట. ఇప్పుడు నా మీద ఎవరన్నా దాడి చేస్తారని చెప్పి నాకు తెలిస్తే నేను ఎందుకు సైలెంట్ గా ఉంటా? ఎవరైతే దాడి చేయాలనుకుంటారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు అయితే తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అదే పని చేస్తుంది. కానీ ఈ ఇరాన్కు అమెరికా కూడా శత్రువే కాబట్టి, అయ్యా మన ఇద్దరం కలిసి వాడిని కొట్టకపోతే వాడు ఖచ్చితంగా మనల్ని ఏదో ఒక రోజు ఇబ్బంది పెడతాడని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపుల ద్వారా అమెరికా ప్రయోజనాలకు అలాగే ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు కలిగిస్తోందని, అందుకే ఇరాన్ పైన దాడులు ప్రారంభించామని అమెరికా అలాగే ఇజ్రాయెల్ దేశాలు తెలియజేసినాయి. ఇక యుద్ధం మొదలై 30 రోజులకు పైగా గడిచినప్పటికీ ఇరు పక్షాల మధ్యన కూడా భీకరమైనటువంటి పోరాటం కొనసాగుతూనే ఉండాలి. అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు అలాగే చమురు శుద్ధి కేంద్రాలు అలాగే అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడైనటువంటి అలీ ఖమేనీ చనిపోయినాడు. అంతేకాకుండా దాదాపుగా 100 మంది ఇరాన్ సైనిక కమాండర్లు కూడా చనిపోయినారు. తన సైనిక సామర్థ్యం దెబ్బతిన్నప్పటికీ కూడా ఇరాన్ క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పైన అలాగే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపైన ఎదురు దాడులు అయితే చేస్తాంది. అంతేకాకుండా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ను బ్లాక్ చేసింది. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్లో అస్థిరంగా మారినాయన్నమాట. దీనివల్ల అనేక దేశాల్లో ఇంధన ధరలు ఆకాశానికి ఎగబాకినాయి. అమెరికా సైన్యం తన లక్ష్యాలను సాధిస్తున్నామని, త్వరలోనే విజయాన్ని ప్రకటిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నప్పటికీ ఈ హోర్ముజ్ జలసంధిని మాత్రం తిరిగి తెరిపించలేకపోయింది. దీంతో ఇరాన్కు అమెరికాకు మధ్యన మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పి పాకిస్తాన్ ముందుకు వచ్చింది. వీళ్ళకి అంత సీన్ ఉన్నదా? వీళ్ళకి తినేదానికి తిండికి లేదు. వీళ్ళేది మధ్యవర్తిత్వం చేసేదా? అది వీళ్ళ మొఖాలు చూసి వీళ్ళ మాట ఎవడింటాడో. ఇప్పుడు మధ్యవర్తిత్వం చేస్తామంటే ఓకే, కానీ ఆ మధ్యలో ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి ఉండాలా. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఇద్దరు కొట్లాడుకుంటారో వాళ్ళిద్దరికి మధ్యవర్తిత్వం చేసే వ్యక్తి ఎట్లా ఉండాలా? ఒక హుందాతనము, ఒక పెద్ద మనిషి తరహా అన్నీ ఉంటే ఆ వాల్యూ ఉండే వ్యక్తి అయితే ఈ ఇద్దరు కూడా వానికి వాల్యూ ఇస్తారు. అట్లా కాకుండా ఓడొక కాదు ఒక లోఫర్ మండా కొడుకైతే వీళ్ళిద్దరు చెప్పిన మాట వింటారా? వీళ్ళిద్దరు మళ్ళీ వాడిని పట్టుకొని సాగొడతారు. ఇప్పుడు పాకిస్తాన్ ఈ విషయంలో ముందుకు వచ్చింది. అయితే ఇరాన్కు అలాగే అమెరికాకు మధ్య యుద్ధంలో పాకిస్తాన్ పాత్ర చెప్పాలంటే వివాదాస్పదంగా మారింది. బయటకు తటస్థంగా ఉన్నట్టు నటిస్తూ శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం చేస్తున్నామని చెప్తున్నటువంటి పాకిస్తాను వాస్తవానికి తన స్వప్రయోజనాల కోసం డబుల్ గేమ్ ఆడుతుందని చెప్పేసి విశ్లేషకులు అలాగే అంతర్జాతీయ మీడియా స్పష్టం చేస్తున్నాయన్నమాట. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అయినటువంటి ఆసిమ్ మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సన్నిహితంగా ఉంటూ ఇరాన్ తో చర్చలకు వేదికగా ఇస్లామాబాద్ లో జరగాలని చెప్పి సూచిస్తున్నాడు. ఎలాంటి దేశమో ఎలాంటి వ్యక్తులో చూడండి ఒకసారి. అయితే ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కేవలం అమెరికాకు సమాచారాన్ని చేరవేసేటటువంటి పోస్ట్ మ్యాన్ పాత్రకు మాత్రమే పరిమితమైనాయని, ఇరాన్ ప్రయోజనాల కంటే అమెరికా వ్యూహాలకే ఇవి ఎక్కువగా తోడ్పడుతున్నాయని చెప్పేసి ఇరాన్ ఆరోపిస్తుందన్నమాట. ఎందుకంటే అది వాస్తవం కూడా. అలాగే ఈ ఇరాన్ ముందు పాకిస్తాన్తో సహా తన స్నేహపూర్వక దేశాలకు హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు అనుమతినైతే ఇచ్చిందనమాట. ఇప్పుడు ముందు అయితే పాకిస్తాన్కు చెందినటువంటి నౌకలు ఈ మార్గాన్ని ఉపయోగించుకుంటూ అమెరికా నిఘా వర్గాలకు ఉపయోగపడేటటువంటి సమాచారాన్ని అందిస్తున్నాయనే అనుమానంతో ఇరాన్ ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ పాత్ర పైన తీవ్రమైనటువంటి సందేహాలు వ్యక్తం చేసింది. అర్థమవుతుందా? తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని చెప్పి చూస్తుంది. అమెరికా అలాగే గల్ఫ్ దేశాల నుంచి, ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి ఆర్థిక ప్యాకేజీలు లేదా అప్పుల మాఫీ పొందడానికి తన గుంటనక్క తెలివితేటలను అయితే ఈ పాకిస్తాన్ ప్రదర్శిస్తుందన్నమాట. ఒకవైపు ఇరాన్ ను సోదర దేశం అని చెప్పి పిలుస్తూనే మరోవైపు అమెరికా మెప్పు పొందడానికి ప్రయత్నించడం ఈ డబుల్ గేమ్ లో భాగం అన్నమాట. పాకిస్తాన్ కు సౌదీ అరేబియాతో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం అయితే ఉండాలి. దీని గురించి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇరాన్ దాడులు సౌదీ పైన పెరిగితే పాకిస్తాన్ తప్పనిసరిగా
సౌదీ పక్షాన్ని నిలబడాల్సి వస్తుందన్నమాట. ఈ పరిస్థితిని దాటవేయడానికి పాకిస్తాను శాంతి మంత్రాన్ని చెప్పిస్తుంది. అంటే ఇది ఒక జిత్తులు మారి ఆలోచన అన్నమాట. దీంతో పాకిస్తాన్ డబుల్ గేమ్ ను అర్థం చేసుకున్నటువంటి ఇరాను అమెరికా పెట్టినటువంటి 15 నిబంధనలను తిరస్కరించింది. అలాగే పాకిస్తాన్ వేదికగా చర్చలు జరపడానికి నిరాకరించింది అన్నమాట. అంతేకాకుండా పాకిస్తాన్ వంటి గుంటనక్క దేశాలు మధ్యవర్తిత్వం వహించడానికి వీలు లేదని, ఈ రాజీ చర్చల్లో పాకిస్తాన్ ను భాగస్వామిగా చేయడాన్ని మేము ఎంత మాత్రం కూడా అంగీకరించబోమని చెప్పేసి తెగేసి చెప్పింది. ఇక ఖతార్ విషయానికి వద్దాం. ఈ ఖతార్ అనేది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలలో ఒకటి. పెట్రోలియం అలాగే గ్యాస్ నిక్షేపాలు ఎక్కువగా ఉండటంతో ఖతార్ ఆ ఉత్పత్తులను అమ్ముకుని కోట్ల డాలర్లను అయితే సంపాదిస్తుంది. ఇంతకు ముందు వరకు ఈ ఖతార్ పెద్ద మొత్తంలో పాకిస్తాన్కు ధన సహాయం కూడా చేసింది. పైగా ఈ ఖతార్ ఏంటంటే ఒక మత పిచ్చి దేశం. ఈ ఉగ్రవాద సంస్థలకు ఉగ్రవాదులకు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఫండింగ్ ఇస్తూ ఉంటారు. అటువంటి ఖతార్ ప్రభుత్వం పాకిస్తానీలకు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని పూర్తిగా నిలిపేసింది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఇరాన్ అమెరికా యుద్ధం అలాగే మధ్యప్రాచ్యంలో నెలకొన్నటువంటి అస్థిర పరిస్థితులు, పాకిస్తాన్ ఆడుతున్నటువంటి డబుల్ గేమ్ దృష్ట్యా భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఖతార్ అయితే స్పష్టం చేసింది. దీని ద్వారా పాకిస్తాన్ పౌరులు ఇప్పుడు ఖతార్ వెళ్లాలంటే ప్రయాణానికి ముందే అధికారికంగా వీసా పొందడం తప్పనిసరి అన్నమాట. ముందుట్లాగా నేరుగా అక్కడికి పోయి ఆ వీసాని ఇప్పుడు తీసుకోలేరు. అర్థమవుతుందా? ఇది తాత్కాలిక నిర్ణయం అని చెప్పేసి ఖతార్ దేశం పేర్కొన్నప్పటికీ దీన్ని ఎప్పుడు మళ్ళీ పునరుద్ధరిస్తారనే దానిపైన ఎటువంటి గడువు కూడా ప్రకటించాల. దీంతో పాకిస్తాన్కు చెందినటువంటి వ్యాపారవేత్తలు, కార్మికులు అలాగే తక్కువ సమయంలో గల్ఫ్ దేశాలకు ప్రయాణించేటటువంటి ప్రయాణికులపైన ఈ నిర్ణయం అనేది తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఖతార్ తీసుకున్నటువంటి ఈ కఠిన నిర్ణయం గల్ఫ్ దేశాలలో మారుతున్నటువంటి పరిస్థితులకు అలాగే పాకిస్తాన్ యొక్క దౌర్భాగ్య స్థితికి అద్దం పడుతున్నాయి. మొత్తంగా ఈ రెండు ముస్లిం దేశాలైనటువంటి ఖతారు అలాగే ఇరాన్ దేశాలు పాకిస్తాన్ ను చీకొట్టడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ పరువు పోయినట్టయిందనమాట. వీళ్ళకి సిగ్గా మానవా లజ్జా ఇంకేమన్నా వాళ్ళకేందుకు పరువు పోయేది? బట్టలు ఎప్ప తీసి రోడ్డుకేసి లాగినా కూడా వాళ్ళ బతికంతే. వాళ్ళ సిగ్గులే మానవులే లజ్జాలే వాళ్ళ బతికే అంత. ఇక్కడ సాటి ముస్లిం దేశాలే చీకొట్టడంతో ఇక పాకిస్తాన్ పరిస్థితి తల ఎత్తుకోకుండా అయిపోయింది. అది విషయం అయితే మిత్రులారా, సొంత ముస్లిం దేశాలే పాకిస్తాన్ ఆడుతున్నటువంటి ఈ డబుల్ గేమ్ ను ఏ విధంగా పసిగట్టి చీకొట్టాయో చూశారు కదా. మరి ఇరాన్ ఖతార్ దేశాలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అంతర్జాతీయ రాజకీయాలు అలాగే యుద్ధానికి సంబంధించిన ఇలాంటి మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీ వాట్సాప్ గ్రూపులోను మీ ఫేస్బుక్ గ్రూపులోను తప్పనిసరిగా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.